నమ్ముతున్నా. నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నా. సో మరి యేసుప్రభు ఉన్నాడని నమ్ముతున్నారా? యేసుప్రభు దేవుడే కాదంటున్నాను, ఉన్నాడని ఎట్లా నమ్ముతున్నారా అన్నాడు. నా మొట్టమొదటి ప్రశ్న అదే అవుతుంది, క్రీస్తు అనేవాడు పుట్టాడా? పుడితే ఆధారం చూపి. సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, ఇంతవరకు లలిత్ కుమార్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. యేసుక్రీస్తుని గురించి సరైన అవగాహన లేకుండా ఆయన దేవుడే కాదు, ఆయన పుట్టాడనే ఎలాంటి ఆధారము లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మంచిదే. ఇప్పుడు యేసుక్రీస్తుని గూర్చినటువంటి కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. భారతదేశంలో మనం ఉన్నాము, మనమందరం భారతీయులము, మనమందరం సహోదరులు. భారతదేశ చరిత్రలో గొప్ప సంఘ సంస్కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మంచి పేరు కూడా ఉంది, నవభారత పితామహుడు. ఎవరు ఈయన అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఈయన బెంగాలీ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన మత సంస్కరణ ఉద్యమానికి పితామహుడు. మత సంస్కరణ ఉద్యమంలో భారతదేశములో అద్భుతమైన కార్యాలను జరిగించిన ఒక మహనీయుడు. ఈయన గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి, అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అలాంటి ఈ మేధావి, ఈ గొప్ప సంఘ సంస్కర్తగా పిలువబడుతున్న ఈయన నవభారత నిర్మాణకుడుగా, నవభారత పితామహుడుగా పిలువబడుతున్నటువంటి గౌరవశ్రీ కీర్తిచేసులు రాజా రామ్మోహన్ రాయ్ గారు యేసుక్రీస్తుని గురించి ఆయన ఏమన్నారు అంటే 1820వ సంవత్సరంలో ఆయన యేసుక్రీస్తుని గురించి చదివి, అంటే బైబిల్ చదివి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు మీద ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, అనగా తెలుగులో యేసు నైతిక సూత్రాలు. ఈ పుస్తకం ఎప్పటికీ అమెజాన్లో మీకు అందుబాటులో ఉంది. ఎవరైనా సరే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ గారు రాసినటువంటి పుస్తకం ద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ తెలుగులో అందుబాటులో లేదు, కానీ ఇంగ్లీష్ భాషలో ఈ పుస్తకము అందుబాటులో ఉంది. ఇది 82 పేజీలు కలిగిన పుస్తకము. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని చెప్పినటువంటి భారతీయ జాతి గర్వించతగినటువంటి మహనీయుడు ఎవరు అనగా రాజా రామ్మోహన్ రాయ్ గారు. అలాంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు అనగా సంఘ సంస్కర్తగా ఉన్నాడు. ఆయన భారతదేశానికి ఎంతో మేలు చేశాడు. ఆయనకి యేసు ఎవరో అర్థమైంది. ఏ జ్ఞానము లేని లలిత్ కుమార్ గారికి యేసు ఎవరో అర్థం కాకపోవడం అజ్ఞానము అనే విషయాన్ని మరి మిత్రులు గమనించి సత్యాలను తెలుసుకుందాం, సత్యాన్ని అన్వేషిద్దాం. సత్యాన్వేషకులకు మరొకసారి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.